ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు 50% వీవీప్యాట్లలో స్లిప్పులు కూడా లెక్కించాలని పలు విపక్ష పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా దేశంలోని 21 పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించిన ధర్మాసనం ఈ విషయంలో సాయం చేసేలా ఎన్నికల అధికారిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు 50% వీవీప్యాట్లలో స్లిప్పులు కూడా లెక్కించాలని పలు విపక్ష పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా దేశంలోని 21 పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశించిన ధర్మాసనం ఈ విషయంలో సాయం చేసేలా ఎన్నికల అధికారిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఇరవై ఒక్క రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కలిసి ప్రతి భారత పౌరుడు మన ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నప్పుడు ఏ పార్టీకి ఓటేస్తామో అది చూసుకునే విధంగా కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు కూడా అన్ని పార్టీలు కలిసి, అంటే దాదాపు ఓటర్స్ అందరిలో 65% జనాభా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళ స్పందన సరిగా లేకపోవటం వల్ల ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించి సుప్రీంకోర్టు కూడా ఇవాళ మరి వెంటనే రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి 25వ తారీఖు పోస్ట్ చేశారు. నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్కి, ప్రభుత్వానికి కూడా. దీనివల్ల ఏదైతే ఆదేశాలు ఇస్తారో సుప్రీంకోర్టు దానికి కట్టుబడి ఉంటాయని పార్టీలందరూ కూడా భావించి ఇది ప్రతి పౌరుడికి కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే ఎలక్షన్ కమిషన్ అప్పుడే స్పందించుంటే ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికైనా కూడా వారు స్పందించి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నాన్ బీజేపీ పార్టీలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, అందరూ కలుస్తారు. 21 పార్టీలు వచ్చారు, ఇంకొంతమంది కూడా స్పందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇందులో ఏమీ అసాధ్యమైంది అడగట్లా. ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ప్రతి భారత పౌరుడు కావాలని కోరుకుంటున్నారో ఈ యొక్క అవకాశం కల్పించమని వీవీప్యాట్స్ కోరటం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తాం.